పరమేశ్వరుడికి విష్ణు స్వరూపంగా ఉన్నప్పుడు చందనాన్ని అలదడం అంత గొప్పది. అది కాలము దేశము కలిసి వచ్చినప్పుడు చేసినది ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇస్తుంది. నేను మీతో మనవి చేశాను కదా, ఈ శరీరాన్నే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ మనం ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవాలి. సోమవారం నాడు ఆ సువర్చలా కళ్యాణం జరుగుతున్నప్పుడు హరిప్రసాద్ గారు చక్కగా ఇన్ని ఏసీ మిషన్లు పెట్టించారు. హాయిగా చల్లగా ఉంటుంది. మీ అందరూ కూడా గంధపు సానా చెక్క తెచ్చుకొని శ్రీరామాయణ ప్రవచన కాలమునందు ఎలా చందనం తీశామో నేను తీస్తాను. మీకొకటి చెప్పి నేను కూర్చునే మనిషిని కాను, నేను తీస్తాను. ఎంత తీయగలమో అంత చందనం తీస్తే కాకినాడ నుంచి అలంకారమునందు అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వ్యక్తి వెంకటరమణ గారని చెప్పి, ఆయన నరసింహాచార్యులు గారని వైఖానస సంప్రదాయంలో శతాధిక ప్రతిష్టలు చేసి ఎందరో శిష్యులకు వైఖానస సంప్రదాయం నేర్పినటువంటి మహానుభావుడైన ఆయన అంత సంప్రదాయమైనటువంటి జీవితం. ఇప్పటికీ శిష్యుల్ని ఇంట్లో పెట్టుకుని భోజనం పెట్టి వైఖానస సంప్రదాయం అంతా ఆ మంత్రము ఆ భాగం అంతా నేర్పుతారు పరమసాత్వికులు. వారి కుమారుడు వెంకటరమణ గారు. ఆయనకి మేము ఫోన్ చేస్తే ఆయన ప్రీతితో అంగీకరించారు. ఆయన యొక్క వైభవం ఏమిటో మీరు చూద్దురు. కానీ ఆయన వాహనాన్నే తయారు చేసేస్తాడు తులసితో. సాధారణంగా వాహనానికి అలంకారం చేస్తారు. ఆయన శక్తి ఎటువంటిదంటే మీరు ఏ వాహనం చెప్తే ఆ వాహనాన్ని పువ్వులతో తులసితో చేసేస్తాడు ఆయన. మంగళవారం నాటి సాయంకాలం నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ప్రవచనం చేస్తాను. ఆ మంగళవారం నాడు నరసింహస్వామికి చందన చర్చితుడు ఇవ్వడం అంటే మహాప్రీతి. మీరు సోమవారం నాడు మనందరం కలిసి తీసినటువంటి చందనం ఏదుందో దాన్ని ఆ రోజు రాత్రి రామచంద్ర ప్రభువుకి చందనాలంకారం చేస్తారు. మనకి ఆచార్య స్వామివారు వెంకటరమణ గారు కలిసి అసలు ఎప్పుడూ మీరు కని విని ఎరుగనటువంటి దివ్యమైన అలంకారంలోకి తీసుకొస్తారు. మంగళవారం నాడు ఉదయం ఆ స్వామిని దర్శనం చేసుకుని మంగళవారం నాటి ఉదయం వేళలో ఘనమైనటువంటి పానకాన్ని స్వామికి నివేదన చేసి అందరికీ ఆ పానకాన్ని ఇస్తారు. అది తాపోపశాంతి, సంసార తాపోపశాంతి, మనసును చల్లబరుస్తుంది. ఆ పానకం తీసుకొని తులసితోటి గరుడ వాహనం తయారు చేస్తారు. ఆ తులసితో తయారు చేయబడినటువంటి గరుడ వాహనంలో రామచంద్రమూర్తి కూర్చుంటారు. ఉత్సవమూర్తులు అన్నమాట నాకు ఇష్టం ఉండదు. సీతారామచంద్ర ప్రభువు కూర్చుంటారు. మనందరం తులసితో కట్టబడినటువంటి గరుడ వాహనంలో కూర్చున్న స్వామి మనం తీసినటువంటి చందనంతో అలంకరింపబడినటువంటి రామచంద్రమూర్తిని దర్శనం చేసి పానకం పుచ్చుకొని మరీ ఎండెక్కకుండా ఉదయం 7-8 మధ్యలో ప్రాకారం చుట్టూ ఆ గరుడ వాహనంతో తిరిగి వస్తాం. వచ్చిన తరువాత స్వామికి చక్కగా నీరాజన మంత్ర పుష్పాలు ఉంటాయి. మంగళవారం నాడు అంతటి వైభవోపేతమైన కార్యక్రమం. సోమవారం నాడు హనుమత్ అభిషేకం చూసి ఇక్కడ స్వామివారి కళ్యాణం చూస్తూ హాయిగా కూర్చుని మనందరం తీయగలిగినంత చందనాన్ని తీద్దాం. మనం కాయిక కైంకర్యం అప్పర్ అని చెప్పి మహానుభావుడు 63 మంది నాయనార్లలో ఒకరు. ఎక్కడికి వెళ్ళినా శివాలయం తుడుస్తూ ఉండేవారు ఆయన. కాయిక కైంకర్యం చెయ్యాలి. కాకినాడలో గొప్పకి చెప్పుకోవట్లేదు నేను, మేము అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఎప్పుడూ కూడా బయట మనుషుల్ని పెట్టి కార్మికుల్ని పెట్టి తుడిపించాం. మేమే ప్రతి ఉత్సవాల ముందు దేవాలయం అంతా బూజుల కర్రలు పెట్టి దులిపేసుకుని కడిగేసుకుంటాం. దేవాలయంలో ఉన్న పాత్ర సామానంతా ఆడవాళ్ళు, కొంచెం ఎక్కువగా శక్తి లేని వాళ్ళు కూర్చుని ఎంత పాత్ర సామానో మా అయ్యప్ప స్వామికి, ఎంతంత గుండిగలున్నాయో, ఎన్నెన్ని కుందులు, ఎన్నెన్ని సామాగ్రులో అవన్నీ చింతపండు పెట్టి ఒక పూట పడుతుంది 1 గంట వరకు తోమేసుకుని అందరం ఈశ్వరుడి బిడ్డలం దేవాలయాన్ని శుభ్రం చేసుకున్నాం. పండక్కి మా ఇల్లు చేసుకున్నట్టు అనుకుని అందరం కలిసి ఒక్క పప్పు, ఒక్క కూర, ఒక్క పులుసో పచ్చడం వేసుకుని అందరం కలిసి స్నానం చేసేసి సహపంక్తి భోజనం చేసేసి చక్కగా వెలిగిపోతున్న దేవాలయాన్ని చూసి పొంగిపోయి ఇంటికి వెళ్ళిపోయి శారదా నవరాత్రులు ప్రారంభం చేస్తాం. అలా మనందరం కూడా ఇక్కడ అందున ఒక గొప్ప పీఠం, శంకర భగవత్పాదులు నిర్మించినటువంటి పీఠానికి అనుబంధ శాఖ. కాబట్టి సోమవారం నాడు ఉదయం సువర్చలా కళ్యాణానికి మీ అందరూ ఇచ్చేసి ఆఫీసులు 10 గంటలకు ఉంటాయి. కానీ ఈ లోపల ఉన్నటువంటి సమయంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు చక్కగా మీ పిల్లలకి కూడా ఈశ్వరారాధనలో పాల్గొనేటటువంటి అదృష్టాన్ని కల్పించండి. గంధపు సానా చెక్క మీరు తెచ్చుకోండి. అవి ఇంతమందికి సానా చెక్క ఇవ్వడం సాధ్యం కాదు.
మీ ఇంట్లో లేకపోవడం అనేటటువంటి మాట అసలు వినపడకూడదు. గంధం చెక్క సానా లేకుండా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఆ విషయం చెప్పకండి, బాగుండదు. మీరు ఇంకోళ్ళ ఇంట్లోంచి తెచ్చుకోండి, తెచ్చుకుని తీసి ఇవ్వండి. మీరు ఎంత అద్భుతమైనటువంటి అలంకారాన్ని చూస్తారో, ఎంత ఆనందాన్ని అనుభవిస్తామో. మనం సోమవారం మంగళవారం నాడు అటువంటి ఊరిరిగింపు అవి జరిగిన తర్వాత నరసింహస్వామి ఆవిర్భావ ఘట్టం అంటే అత్యంత శక్తివంతం భాగవతంలో. మంగళవారం నాటి సాయంకాలం అసుర సంధ్య వేళలో నరసింహోపాఖ్యానాన్ని చెప్తాను. అంత గొప్ప సేవ జరిగి, అంతటి పానకం నివేదన జరిగి, ఆ పానకం పుచ్చుకొని అంత చందనం స్వామికి వెళ్ళి భాగవతాంతర్గతంగా మంగళవారం నాటి సాయంకాలం నరసింహోపాఖ్యానం వినడం అంటే అది పరమేశ్వరుడు యొక్క కృప వల్ల జరగాలి తప్ప మన సంకల్పం వల్ల జరిగేది కాదు. తప్పకుండా రామచంద్ర ప్రభువు కృష్ణ పరమా